బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ పైన ఎంట్రీ ఎలా తీసుకోవాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ 5 మినిట్స్‌లో ఒక బ్రేక్అవుట్ చూసుకోండి. క్యాండిల్ బ్రేకు. ఒక రెడ్ క్యాండిల్ అప్ సైడ్ చూడాలంటే రెడ్ క్యాండిల్ పైన బ్రేక్ కావాలి. డౌన్ సైడ్ బ్రేక్ కావాలంటే గ్రీన్ క్యాండిల్ కింద బ్రేక్ కావాలి. అప్ సైడ్ ఒకసారి చూడండి. 5 మినిట్స్‌లో రెడ్ క్యాండిల్ పైన బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఎలా తీసుకోవాలి? ఫస్ట్ నెక్స్ట్ క్యాండిల్ నుంచి వర్టికల్ లైన్ ఏసాను. నెక్స్ట్ 3 మినిట్స్‌లోకెళ్ళాలి. 3 మినిట్స్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ క్యాండిల్ పైననే బ్రేక్ రావాలి. ఏది ఈ 5 మినిట్స్ బ్రేక్ అయిన క్యాండిల్ పైననే మళ్ళొక బ్రేక్ రావాలి 3 మినిట్స్‌లో. వచ్చిన తర్వాత ఆ క్యాండిల్ పైన ఎంట్రీ గాని, లేదంటే ఈ బ్రేక్ అయిన రెడ్ క్యాండిల్ ఎంట్రీ పైన గాని ఎంట్రీ తీసుకుంటే మినిమమ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ స్వింగ్ ఉందో హై, ఆ స్వింగ్ వరకు టార్గెట్ వచ్చేస్తది. చూడండి. ఈజీ, చాలా ఈజీ ఉంటది ఇది బ్రేక్అవుట్ క్యాండిల్. ఇక్కడ గూడా చూడండి. ఇక్కడ ఇది మరి ఎక్స్‌పైరీలో యూజ్ రాదు. ఓన్లీ ఎవ్రీడేలో మాత్రమే వస్తది. ఎక్స్‌పైరీ టైమ్‌లో యూజ్ కాదు. ఇక్కడ 5 మినిట్స్‌లో బ్రేక్ అయింది. ఇక్కడ చూడండి. రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అయింది. నెక్స్ట్ క్యాండిల్‌కు వర్టికల్ లైన్, ఆహ్, హారిజాంటల్ లైన్. నెక్స్ట్ 3 మినిట్స్‌లోకెళ్దాం. ఎట్లా ఫార్మ్ అయిందో చూడండి ఒకసారి. ఇది ఆపి చూడండి. నేను స్పీడ్‌గా చూపిస్తున్నాను షార్ట్ వీడియో కోసం. ఇక్కడ వర్టికల్ లైన్ ఏసాను. ఈ లైన్ తర్వాత ఎక్కడ బ్రేక్ అయింది మళ్ళీ. మనకి పైన ఈ హారిజాంటల్ లైన్ పైన బ్రేక్ కావాలి. ఇక్కడ బ్రేక్ అయింది స్ట్రాంగ్‌గా చూడండి. ఈ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకోవచ్చు. లేదంటే ఈ రెడ్ క్యాండిల్ పైన గూడా ఎంట్రీ తీసుకోవచ్చు. రీటెస్ట్ చేసి మరి పైకెళ్ళింది. ఇది మొమెంటమ్ ఉన్నప్పుడు మాత్రమే యూజ్ అవుతది. చాలా స్పీడ్‌గా క్యాచ్ చేయొచ్చు. ఓకే.